నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 17/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, తిథి సప్తమి రాత్రి 7:08 వరకు, నక్షత్రం రేవతి రాత్రి తెల్లవారుజాము 3:39 వరకు, యోగాలు అతిగండ ఉదయం 9:29 వరకు, కరణము విష్టి ఉదయం 8:07 వరకు, భవ రాత్రి 7:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:19 వరకు, గుళికకాలం ఉదయం 8:47 నుంచి 10:25 వరకు, యమగండం ఉదయం 5:31 నుంచి 7:09 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:53 నుంచి 10:45 వరకు, మధ్యాహ్నం 3:06 నుంచి 3:59 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:22 నుంచి 2:53 వరకు, వర్జ్యం సాయంత్రం 4:14 నుంచి 5:46 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మోసం చేసే వ్యక్తుల నుంచి వీళ్ళంత తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏదన్నా కొనుగోలు వ్యవహారాల్లో కానీ దేంట్లోని సరే ఇబ్బందులు అనేవి లేకుండా అధిగమించగలుగుతారు. స్థిరాస్తుల కొనుగోలు కొరకు ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని తగిన విధంగా బేరీజు వేసుకొని దానిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ప్రశాంతంగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పనులని చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. నెట్వర్క్ సిస్టమ్ పెంచుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు. అలాగే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా చేసుకొని తక్కువ శ్రమతో మంచి పెట్టుబడులు పెట్టడానికి కూడా కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కృషి చేస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. శ్రమకు తగిన రెస్పెక్ట్ అనేది ఏర్పడడం, తద్వారా అనుకున్న పనులు సంఘంలో ఒక పెద్దగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన చింతన అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆలోచనలు చాలా చక్కగా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. కానీ అనుకోని ఆలోచనలు, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, దానివల్ల మానసిక స్థిమిత్వం లేకపోవడం, దానివల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీతో ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆలోచనలలో ఆకస్మికమైన ఆటంకాల వల్ల సాధిద్దాం అనుకుంటున్న పనులలో కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ముందుగా ఆలోచనలలో ప్రశాంతత అనేది అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకోని ఖర్చులు, ప్రణాళికకి అననుకూలంగా వెళ్ళడం బట్టి కూడా పనులలో సాధించుకోవడంలో కొంత ప్రశాంతత అనేది లోపిస్తుంది. కనుక మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమిస్తూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఒక చక్కటి స్థిరత్వంతో ముందుకు వెళ్ళడానికి కొంత మనసుని ఇది చేసుకొని వీలైతే మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ప్రతి కార్యక్రమంలో కూడా కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మైత్రి సంబంధాలు బలపడతాయి. అలాగే మీ యొక్క సంతాన వర్గం వైపు నుంచి కానీ లేకపోతే మీకు ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల వైపు నుంచి కానీ కొత్త స్నేహ సంబంధాలు అనేవి మీకు ఏర్పడడం, అలాగే దాంతోపాటుగా వివాహార్థులకి వివాహానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన చర్చలు కొన్ని జరుగుతూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే వ్యాపార విస్తరణ కోసం చేసుకునే ప్రయత్నాలకి సంబంధించి కూడా కొత్త ఆలోచనలని వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. తులారాశి ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ముఖ్యంగా వాట్లల్లో కూడా మీకు ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాలు, నైపుణ్యాలకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. దైనందిన కార్యక్రమాల్లో మార్పుల కొరకు ప్రయత్నాలు అనేవి ఒకటి అధికంగా చేస్తారు. దాంతోపాటుగా పెద్దల సహకారంతో తోడ్పాటుతో ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అనుకోకుండా మీకు రావడం అనేది, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, అధిక శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి అది వ్యాపారం కావచ్చు లేకపోతే మీ యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి అధికంగా ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు. పెద్దల ఆశీస్సులు అనేవి బాగా లభ్యమవుతాయి. వృశ్చిక రాశి ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా హృదయాందోళన కొంత ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క శక్తితో దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. పుణ్య కార్యక్రమాల మీద మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కలిపి వారి అభివృద్ధి విషయంలో వారి యొక్క సలహా ప్రకారమే ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క సంతానానికి సంబంధించి వారి కొరకు చేసే ఖర్చులు, వారి అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు, వారి ఆలోచనల కొరకు మీరు వారి వైపు ఆలోచించి ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఎక్కడన్నా సరే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో. ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, నూతన విషయాల సేకరణ, ఆహార స్వీకరణ, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే ఈ రోజున కొన్ని కీలక ఆలోచనలు అనేవి చేస్తారు. దానికి వాటి కొరకు ఖర్చులు అనేవి ఉంటాయి ఈ రోజున. అంటే అది కొత్త ప్రదేశాల్లో మీరు ఆహార స్వీకరణ కొరకు కానీ లేకపోతే మీ యొక్క బంధుమిత్రులతో కలిపి వారి కొరకు మీరు ధనాన్ని ఇది చేసి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళి ఆహార స్వీకరణ చేయడానికి కానీ మొదలైన వాటికి అవకాశం ఒకటైతే, రెండోది గృహ వాతావరణంలో గృహంలో వ్యక్తులతో కానీ లేకపోతే మీ యొక్క సొంత గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ధన వ్యయం, వాటికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టి వాటికి సంబంధించిన రిపేర్లు కావచ్చు లేకపోతే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన విషయాల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, దాన్ని రీమోడలింగ్ చేయించడం లాగానో లేకపోతే దానికి గృహంలో అందంగా అలంకరణల కోసం కొంత ప్రయత్నాలు లాంటివి కూడా చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. మకర రాశి ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహచర్యం మీ సామర్థ్యంతో పెంచుకుంటూ వారి యొక్క సహకారంతో పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. లాజికల్ థింకింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ప్రతి విషయాన్ని చక్కగా విశ్లేషణ చేస్తూ ముందుకు పెడతారు. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారికి సంబంధించిన వృత్తి విషయాల్లో కానీ వారికి మీరు ఏదైనా సలహాల సంప్రదింపుల విషయంలో కానీ మీ మధ్య జగడాలకి అవకాశం లేకుండా అంటే అపార్థాలకు అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇతరులకు మీరు సలహా ఇవ్వడం కానీ లేకపోతే వారితో మీరు ఆచితూచి వ్యవహరించడం కానీ చేయడం బట్టి అపార్థాలకి దూరంగా ఉండడం అనేది మొదట జరుగుతుంది. కనుక పనులు అనేవి సులభంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కుంభరాశి ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో
ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి ఉన్నా, దాంతోపాటుగా మీకు మీ యొక్క బంధువర్గంతో, ముఖ్యంగా తల్లితరపు బంధువులతో ఈ రోజున ఏదైనా మాట్లాడడం, వారి యొక్క సలహా సంప్రదింపులు కావచ్చు, వారి సహకారంతో మీరు కొత్త విషయాలలో శ్రమ లేకుండా పనులు సాధించుకోవడానికి ఎక్కువ కృషి చేయడం. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ విద్యాపరమైన విషయాల్లో మంచిగా నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీల్లో నెగ్గడానికి గట్టిగా కృషి చేస్తూ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీన రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, వ్యక్తిగత స్థైర్యం పెరుగుతుంది, ఆటంకాలు లేకుండా పనులు నిర్వహించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ప్రతి విషయాన్ని వాయిదాల నుంచి బయటకు వచ్చి అనుకున్న సమయంలో అనుకున్నట్టు చేస్తే అనుకున్న మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ కొరకు మీరు ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అనవసరమైన పెట్టుబడుల కొరకు అనవసరమైన ఆలోచనలతో కొత్త వ్యక్తుల్ని నమ్మి ఆర్థికంగా మీరు నష్టపోకుండా తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే మీ ఆలోచనలలో కొంత అంటే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకైనా సరే, లేకపోతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఎవరికైనా సరే, ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆకస్మికమైన ఆటంకాల వల్ల కావచ్చు, లేకపోతే సమయానికి పెట్టవలసిన చోట ధనాన్ని పెట్టే విషయంలో కొంత సమయానికి అందకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు పెట్టుబడుల విషయంలో ఒకటి, జ్ఞాపక శక్తి విషయంలో ఒకటి, తర్వాత ఆత్మీయులతో కలిపి నిర్ణయాలు తీసుకునే విషయంలో వారికి అవకాశం ఇచ్చి, అంటే వారి పరంగా కూడా ఆలోచించి ఇచ్చే విషయంలో మొదలైన వాటన్నిటిలో కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ఈ రోజున అన్ని విషయాల్లో కూడా మీరు అనుకున్న పని అనుకున్న విధంగా చేసుకోవడానికి మీరు మీ వ్యక్తిగత ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే, సమయం కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మందిర దర్శనం చేయగలిగితే అది కూడాను, దత్త శ్లోకాలు కానీ, గురుచరిత్ర ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించినవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకోలేమో అనుకున్న వారికి శ్రీదత్త శరణమ్మ చేయడం కూడా చాలా వరకు మంచిది. అంటే ఏది చేసినా కూడా వ్యక్తిగతంగా మీకు భగవంతుడి మీద భక్తి, తర్వాత దాంతోపాటుగా మానసిక ప్రశాంతత పెరగడానికి ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.